హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక జగదీష్ కోపంతో, రమా నన్నే మోసం చేసి ఆ రోజాని నీ ఇంటి కోడలిగా అంగీకరించావు కదనే. నేను ఎన్నో పాపాలు చేసి నిన్ను ఒక మహారాణి హోదాలో ఉంచాను. కానీ నువ్వు అన్ననే మర్చిపోయి చివరికి రోజాని ఇంటి కోడలిగా అంగీకరించావు. అసలు ఎందుకు అంగీకరించావో నాకు బాగా తెలుసు చెల్లమ్మా. ఎందుకంటే ఆ రోజా దగ్గర రాజమణిహారం ఉంది. అందుకే కదా దాన్ని ఇంటి కోడలిగా అంగీకరించావు. ఆ రోజా దగ్గర హారం ఉందని సొంత అన్ననే దూరం పెడుతున్నావు. అని రమా, నీకోసం నేను 1000 మందిని హత్య చేశాను. నిన్ను ఈ స్థాయికి ఉంచాను. కానీ నన్ను మర్చిపోయావు కదా. అందుకేనే నీ మీద పగబట్టాను. నిన్ను చంపాననుకో, ఆస్తిలో వాటా సగం కూడా నాకు వస్తుంది. ఇక రోజాని కూడా కిడ్నాప్ చేసి దాన్ని కూడా పైకి పంపిస్తాను. ఆ తర్వాత నా అల్లుడు ఒంటరి వాడైపోతాడు. ఆ తర్వాత నా అల్లుడికు ఏదో ఒక మాయ మాటలు చెప్పించి ఇక నా బిడ్డను పెళ్లి చేసుకోమని చెప్తాను. ఇక నా అల్లుడు కూడా ఏం చేయలేక బాధతో నా బిడ్డ మెడలో తాళి కడతాడు. ఆ తర్వాత ఆస్తి మొత్తం నా గుప్పెట్లోకి వస్తుంది. రమణమ్మ, నన్నే మోసం చేస్తావానే. ఇప్పుడు నీకు కరెంట్ షాక్ పెడతానే. ఆ తర్వాత నువ్వు చచ్చినట్టు చేస్తావు. ఇక నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాను. ఇక డాక్టర్స్ కూడా కాస్త లంచం ఇచ్చాను. వాళ్ళు నేను డైరెక్ట్గా పైకి పంపిస్తారు అనుకుంటూ జగదీష్ తన ప్లాన్ని అమలు చేసి రమాదేవి కూర్చున్న ప్లేస్లో ఇక కరెంట్ షాక్ కొట్టేలా జగదీష్ ప్లాన్ చేశాడు. ఇంతలో రమాదేవి రాగానే ఇక జగదీష్ చూసి, చెల్లమ్మ త్వరలోనే చావబోతున్నావు, హ్యాపీ డెత్ డే అనుకుంటూ జగదీష్ నవ్వుతూ, చెల్లమ్మ ఇది నీ సీటే అమ్మా, అందుకే నీ సీట్ అని నీ పేరు కూడా రాయించాను. కూర్చో చెల్లమ్మ, మీ అన్నయ్య నీకోసం చాలా కష్టపడుతున్నాడు. అవునా అన్నయ్య, థ్యాంక్ యూ అన్నయ్య అనుకుంటూ ఇక రమాదేవి కూర్చోగానే ఒక్కసారిగా కరెంట్ షాక్ రావడంతో ఇక రమాదేవి ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. ఇంతలో చామ్ చూసి, అమ్మగారికి కరెంట్ షాక్ కొట్టింది, ఎలాగైనా అమ్మగారిని నేనే కాపాడుకోవాలి అనుకుంటూ చామంతి ఇక రమాదేవిని తన్నేసరికి ఒక్కసారిగా కింద పడిపోతుంది. ఇదంతా జగదీష్ చూసి కోపంతో, అయినా దీనికి పని పాటలేదా? దీన్ని ఎన్నోసార్లు అవమానించింది, కానీ నా చెల్లెమ్మని ఎందుకు కాపాడుకోవాలనుకుంది? ఈ చామంతి నా ప్లాన్ని చెడగొట్టేలా ఉంది. ఏదో ఒకటి చేసి నా చెల్లెమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. హాస్పిటల్లోనైనా సరే నా చెల్లెమ్మను నా చేతులతో నేనే చంపేస్తాను. అప్పుడే కదా నా ప్రతీకారం పొగ తీరేది అంటూ జగదీష్ ముసలి కన్నీళ్లు కారుస్తూ, చెల్లమ్మ ఏమైందమ్మా? ఆయన నువ్వు సీట్లో కూర్చుంటే ఇలా కరెంట్ షాక్ కొట్టడం ఏంటమ్మా? ఎవరో కావాలనే కుట్ర పన్నారు. ఎవరు చేస్తున్నారంత ఈ కుట్ర? నా చెల్ల మీద ఎవరు పగబట్టారు? ఆహా, ఇప్పుడు అర్థమైంది. ఒసే చామంతి, నువ్వే కదా నా చెల్ల మీద పగబట్టావు? ఇక చామంతి టెన్షన్ పడుతూ, ఏంటయ్య గారు ఏం మాట్లాడుతున్నారు? ఆయన నేనమ్మగారి మీద ఎందుకు పగబడతాను? ఇక హర్ష కోపంతో, జగదీష్ మాటలు మర్యాదగా రానివ్వు. అమ్మగారికి కరెంట్ షాక్ కొడితే మరి చామంతి ఎందుకు సహాయం చేస్తుంది? చంపాలనుకుంటే అలాగే చూస్తూ ఊరుకునేది కదా. ఏం మాట్లాడుతున్నావు జగదీష్? అంటే అది బావగారు, నా చెల్లెమ్మ ప్రతిసారి ఎప్పుడు దీన్ని తిడుతూ ఉండేది కదా, అదే కోపంతో ఇదంతా చేసిందేమోనని అనుకున్నాను. చూడు జగదీష్, లేనిపోని మాటలతో చామంతిని ప్రతిసారి ఇరికించాలని చూస్తున్నావు. అరే బావగారు, మాటల తర్వాత ఫస్ట్ నా చెల్లెమ్మను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అనుకుంటూ జగదీష్ ఇక హాస్పిటల్కి తీసుకెళ్ళగానే ఇంతలో రమాదేవికి సృహ వచ్చి, ఏంటన్నయ్య నన్నెందుకు హాస్పిటల్కి తీసుకొచ్చావు? అయినా ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. ఆ చామంతి ఎక్కడుందన్నయ్య? దాని సంగతి నేను చూస్తాను. నా మీద పగబట్టి నన్ను చంపాలనుకుందా అన్నయ్య? దానికి ఎంత ధైర్యం? ఇక జగదీష్ గట్టిగా నవ్వుతూ, అయ్యో చెల్లమ్మ, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? చేసేదంతా నేనే, కర్త కర్మ క్రియ అన్నీ నేను చెల్లమ్మ. ఏంటన్నయ్య ఏం మాట్లాడుతున్నావు? ఏంటంటావేంటి చెల్లమ్మ? నీకు ముందే చెప్పాను, నా బిడ్డకు అల్లుడు గారికి పెళ్లి చేయమని ఎన్నోసార్లు మొత్తుకున్నాను. కానీ నువ్వు నా మాట వినకుండా రాజమణిహారం కోసం ఆ రోజాకి నా అల్లుడికి పెళ్లి చేయించావు. సరే పోనీలే, పెళ్ళైపోయింది కదా, మరి ఏం చేద్దామని అడిగాను. నువ్వేం చెప్పావు? అన్నయ్య, మళ్ళీ చెప్తున్నాను, ఒక్క నెల రోజులు టైం ఇవ్వు. దాన్ని ఇంట్లో నుంచి మెడపట్టి నేనే బయటికి గెంటేస్తాను. సరే కదా, మా చెల్లెమ్మ మాట మీద నిలబడుతుంది కదా అని నెల రోజులు ఊరుకున్నాను. ఆ తర్వాత నువ్వేం మాట్లాడావు చెల్లెమ్మ? సారీ అన్నయ్య, నన్ను క్షమించు. దీక్షకు మంచి సంబంధం చూసి మనమే పెళ్లి చేద్దామని కూడా చెప్పావు. అప్పుడు నాకెంత కోపం వస్తుంది చెల్లమ్మ, ఒక్కసారి ఆలోచించు. అంటే నీ ఉద్దేశం ప్రకారం ఆ రోజా దగ్గర రాజమణిహారం ఉంది కాబట్టే తనని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని ప్రయత్నించలేదు.
కానీ నీకోసం చెల్లమ్మ ఎన్నో మర్డర్లు చేశాను, నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాను. కానీ అన్ననే మర్చిపోయావా? అందుకే చెల్లమ్మ, నన్ను క్షమించు. నిన్ను పైకి పంపించాలనే ఇదంతా ప్లాన్ చేశాను. పాపం చామంతి ఏం కరెంట్ షాక్ పెట్టలేదు, నేనే ఇదంతా చేసింది. ఈ అన్నయ్య కోపం ఎలా ఉంటుందో చెల్లమ్మ నీకు కూడా తెలియాలి కదా. గతంలో ఎలా చేశానో నీకు బాగా తెలుసు. నాకు నమ్మక ద్రోహం చేస్తే ఎలాంటి వాళ్ళనైనా వదిలిపెట్టనని. కానీ ఆ విషయాన్ని నువ్వు మర్చిపోయావు చెల్లమ్మ. ఇది విని రమాదేవి టెన్షన్ పడుతూ, అన్నయ్య ఎందుకలా మాట్లాడుతున్నావు? నీకు నేను మాటిస్తున్నాను, దీక్షకు అరుణ్కి తప్పకుండా పెళ్లి చేస్తాను, నన్ను వదిలిపెట్టన్నయ్యా. అయ్యో చెల్లమ్మ, ఇలాంటి విషయాలు చాలాసార్లు చెప్పావు, కానీ ప్రతిసారి ఇలాంటి విషయాలు వింటూ వచ్చాను. ఇక నా ఓపిక నశించింది చెల్లమ్మ, నన్ను క్షమించు. ఇదిగో ఈ పాయిజన్ ఇంజెక్షన్ నా చేతిలో ఉంది, నేను కనుక ఇచ్చేసాననుకో స్పాట్లో చనిపోతా. నా మాస్టర్ ప్లాన్తో నిన్ను హాస్పిటల్కి రప్పించేలా చేశాను, ఇక నువ్వు చావడం ఖాయం చెల్లమ్మా అనుకుంటూ జగదీష్ ఇక పాయిజన్ ఇంజెక్షన్ని రమాదేవికి ఇవ్వగానే ఇక రమాదేవి ఏడుస్తూ, అన్నయ్య నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను క్షమించన్నయ్య. తప్పకుండా దీక్షకు అరుణ్కి పెళ్లి చేస్తానన్నయ్య. ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వన్నయ్య. అయ్యో చెల్లమ్మ, నీకు ఎన్నో ఛాన్సులు ఇచ్చాను, కానీ నువ్వు సద్వినియోగం చేసుకోలేదు. అమ్మయ్యా, ఇక నేను నీకు ఇంజెక్షన్ కూడా ఇచ్చేశాను, ఒక 5 minutesలో నువ్వు చావబోతున్నావు. హ్యాపీ డెత్ డే రమాదేవి. పైన స్వర్గలోకంలో చాలా ఆనందంగా ఉండు. ఇక్కడ ఈ ఆస్తులు అంతస్తులు నేనే చూసుకుంటాను చెల్లమ్మ, నువ్వేం టెన్షన్ పడకో అనుకుంటూ జగదీష్ వెళ్ళిపోగానే ఇక రమాదేవి ఇక నోట్లో నుంచి నురుగు రావడంతో ఇంతలో హర్ష చూసి, రమా ఏమైంది రమా, అయినా ఈ నోట్లో నుంచి నీకు నురుగు రావడం ఏంటి? డాక్టర్స్ ఎక్కడున్నారు, తొందరగా రండి, నా భార్య నోట్లో నుంచి నురుగు వస్తుంది అని అనేసరికి ఇంతలో డాక్టర్స్ ఇక రమాదేవిని చెక్ చేయగానే పాము కాటేసిందని చెప్పడంతో ఇక హర్ష ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్? నా రమాని ఎలాగైనా బ్రతికించుకోవాలి, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, అంతా పెట్టుకుంటాను, నా భార్యను బ్రతికించండి డాక్టర్. సారీ హర్ష గారు, మేమేం చేయలేం, మీ భార్య ఎప్పుడు చావు బతుకుల మధ్య కొట్లాడుతుంది. ఎందుకు డాక్టర్స్, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఎందుకంటే ఈ పాయిజన్కి విరుగుడు లేదు, సారీ అండి అనుకుంటూ డాక్టర్స్ వెళ్ళిపోగానే ఇక హర్ష తన భార్యను చూస్తూ ఏడుస్తూ, రమా నా నుంచి దూరంగా వెళ్ళాలనుకున్నావా? అయినా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఎవరో కావాలని ఇదంతా చేసుండొచ్చు. జగదీష్, అసలు ఏం జరిగిందో అన్ని విషయాలు తెలుసుకో. అలాగే బావగారు, తప్పకుండా తెలుసుకుంటాను. అయినా నా చెల్లమ్మకు ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు బావగారు. చెల్లమ్మ, నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరో తప్పకుండా తెలుసుకుంటాను, నీ ఆత్మకు శాంతిస్తాను చెల్లమ్మ అనుకుంటూ జగదీష్ ఇక ముసలి కన్నీళ్లు ఏడుస్తూ ఇక బయటికి రాగానే ఇంతలో దీక్ష సంతోషంగా వచ్చి, నాన్న నీ ప్లాన్ని సక్సెస్ చేశావు, అంటే అర్జున్ బావ నా సొంతమైపోతున్నాడు. త్వరలోనే నేను పెళ్లి కూతుర్ని కాబోతున్నాను, అర్జున్ బావ మళ్ళీ పెళ్లి కొడుకు అవుతున్నాడు. చెప్పాను కదా దీక్ష, నీకోసం ఎంత దూరమైనా వెళ్తానో, ఆఖరికి నా చెల్లెమ్మని చంపుకున్నాను. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇలా మాట్లాడుతుండగా ఇదంతా రోజా విని, అంటే మా అత్తయ్యను చంపింది సొంత అన్ననా? అసలు జగదీష్ మా అత్తయ్యను ఎందుకు చంపాలనుకున్నాడు? అంటే కొంప తీసి అరుణ్ సార్కున్ను దీక్షకు పెళ్లి చేయాలని ఇదంతా ప్లాన్ చేశాడా? అందుకేనా మా అత్తయ్యను చంపింది అనుకుంటూ రోజా కోపంతో ఇక జగదీష్ దగ్గరికి వచ్చి, జగదీష్ గారు మీరే కదా మా అత్తయ్యను చంపింది, అంటే దీక్షకు అరుణ్ సార్కి పెళ్లి చేయాలని కదా ఇదంతా కుట్ర చేశారు, ఈ విషయాన్ని వెంటనే మామయ్య గారికి చెప్పేస్తాను. ఇది విని జగదీష్ గట్టిగా నవ్వుతూ, ఏంటే నువ్వు మా బావకు చెప్పేది? నిన్నే చంపాలనుకున్నానే, నెక్స్ట్ ప్లాన్ నీదేనే. ఈ విషయమంతా తెలిసాక నిన్ను వదిలిపెడతానని ఎలా అనుకున్నావే? ఆల్రెడీ హాస్పిటల్లో రౌడీలను పెట్టించానే, ఇక్కడి నుంచి ఎలా తప్పించుకుంటావో నేను కూడా చూస్తానే. దీక్ష, దీన్ని గట్టిగా పట్టుకోవే, ఇది గనక మా బావగారికి చెప్పిందనుకో మన పని అయిపోతుంది. దీక్ష, దీన్ని గట్టిగా పట్టుకో అనుకుంటూ జగదీష్ ఇక రౌడీలకు ఫోన్ చేసి, రై ఎక్కడ సచ్చాడ్రా, తొందరగా హాస్పిటల్ లోపలికి రండి, దీన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళండి, ఏం చేయాలో ఎప్పుడు చేయాలో నేను చెప్తాను, అర్థమైందా? అలాగే సార్, మీరు చెప్పినట్టు చేస్తాను అనుకుంటూ రౌడీలు ఇక రోజాని తీసుకెళ్ళగానే ఇంతలో అరుణ్ వచ్చి, మామయ్య గారు రోజాని ఎక్కడైనా చూసారా? ఏమో అల్లుడు, నాకు కూడా తెలీదు. అంటే అది అల్లుడు ఇప్పుడు గుర్తుకొచ్చింది, రోజా టెన్షన్ పడుతూ ఎవరో అబ్బాయితో చాలా మాట్లాడింది, చనువుగా కూడా మాట్లాడింది, నా కళ్ళతో నేను చూశాను. కానీ అల్లుడు, నేను చెప్పే విషయాలు నమ్మవని నాకు తెలుసు.
ఎందుకంటే ఇందాకే రోజా అతనితో బండి మీద వెళ్ళింది. అసలు ఎందుకు వెళ్ళిందో కూడా తెలీదు. ఇక అరుణ్ కోపంతో, మామయ్య ఏం మాట్లాడుతున్నావు? నా రోజా గురించి నాకు బాగా తెలుసు. సరే అల్లుడు, నేను చెప్పే విషయాలు నువ్వు నమ్మవు కదా. సరే అయితే రోజాకి ఫోన్ చేసి చెక్ చేసుకో, నీకే తెలుస్తుంది అని అనేసరికి ఇక అరుణ్ టెన్షన్ పడుతూ రోజాకి ఫోన్ చేయగానే ఇక స్విచ్ ఆఫ్ రావడంతో అరుణ్ టెన్షన్ పడిపోతాడు. ఏమైంది అల్లుడు, రోజాకి ఫోన్ చేశావా? ఏమొస్తుంది అల్లుడు? ఏమో మామయ్య, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. చెప్పాను కదా అల్లుడు, ఎవరితోనూ వెళ్ళిపోయిందని. సరే అల్లుడు, వెళ్ళు, రోజా ఎక్కడుందో కనుక్కో. నేను కూడా రోజా ఎక్కడుందో తెలుసుకుంటాను. దీక్ష, నా ప్లాన్ ఎలా ఉంది? ఇటు మీ అత్తను పైకి పంపించాను. ఇటు రోజా ఏమో ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకుందని మీ బావకు చెప్పాను. ఇక నా ప్లాన్తో రోజా కూడా అవుట్. ఆ తర్వాత అరుణ్ నీకు సొంతమైపోతున్నాడు. త్వరలోనే నువ్వు పెళ్లిపీట లెక్కపోతున్నావు దీక్ష. కానీ నాన్న, నాకెందుకో టెన్షన్గా ఉంది. అరుణ్ బావ నాకు సొంతమైపోతాడా? కొంప తీసి ఆ రోజా మళ్ళీ ఇంటికి వస్తే? దీక్ష, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఆల్రెడీ రోజాని రౌడీలు కిడ్నాప్ చేశారు. దాన్ని కూడా పైకి పంపించమని ఆల్రెడీ చెప్పేశాను. ఇక అల్లుడు గారు కూడా నీకే సొంతమవుతాడు. నువ్వేం టెన్షన్ పడకు దీక్ష. అలాగే నాన్న, థ్యాంక్ యూ సో మచ్. సరే అమ్మా, ఇక నువ్వు వెళ్ళు అనుకుంటూ జగదీష్ సంతోషపడుతుంటే ఇంతలో పోలీసులు వచ్చి రమాదేవి డెడ్ బాడీని చెక్ చేయగానే తనని ఎవరో కావాలని పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చారని పోలీసులకు తెలిసి ఆరా తీస్తుంటే ఇదంతా జగదీష్ విని టెన్షన్ పడిపోతాడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.